ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం దగ్గర పడతా ఉంది. ఇలాంటి తరుణంలో జనసేన టీడీపీ పొత్తు పెట్టుకున్న రాజకీయ వ్యూహాలు రచించుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉన్నాయి. తాజాగా ఇప్పుడు జనసేన టీడీపీ మద్దతుగా ఇప్పుడు బీజేపీ కూడా తోడైంది. ఆంధ్ర రాష్ట్రంలో జనసేన టీడీపీ బీజేపీ పొత్తుతో జగన్మోహన్ రెడ్డి పతనం ఖాయమని విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. తాజాగా ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం నుండి కొత్త అప్డేట్ వచ్చింది. జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ భీమవరం నుండి పోటీ చేస్తాను, ఎక్కడ ఓడిపోయానో అక్కడే గెలవాలని ఒక సిద్ధాంతంతో పవన్ కళ్యాణ్ మళ్ళీ భీమవరం నుంచి నేను పోటీ చేసి నేనేంటో నిరూపించుకుంటానంటూ పవన్ కళ్యాణ్ శపథం విసిరిన విషయం అందరికీ తెలిసిందే. కానీ తాజాగా టీడీపీ వర్గాల నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ గనక మా నియోజకవర్గం నుండి పోటీ చేస్తే మేము సీటు ఇస్తాం, మా నియోజకవర్గం ఎక్కడ నుండి పోటీ చేస్తారన్న టీడీపీ నేతలుగా మేము పవన్ కళ్యాణ్కి ఘనస్వాగతం పలుకుతాము, పవన్ కళ్యాణ్ విజయం కోసం టీడీపీ నేతలైనటువంటి మేము ముందుకు వచ్చి మేము మా అభిమానాన్ని చాటుకుంటామని చెప్పి కొంతమంది టీడీపీ నేతలు పవన్ కళ్యాణ్కి సీటు ఆఫర్ చేస్తూ ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు వారు ఇచ్చినటువంటి ఆఫర్లు ఎటువంటి విధంగా స్పందించలేదు. ఆంధ్ర రాష్ట్రంలో జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే టీడీపీకి మద్దతు ఇచ్చారో అప్పటి నుండి మా రెండు పార్టీలకు మంచి అభిప్రాయం ఉంది, ఒకరి కోసం ఒకరు సీట్లు ఇవ్వడం కోసం వెనుకంజేయము, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుకుంటా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అవినీతి పరిపాలన వల్ల ఆంధ్ర రాష్ట్రం వెనకకు వెళ్ళిపోయింది, ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ పునర్వైభవాన్ని తీసుకురావాలంటే అది జనసేన టీడీపీ వల్లే అవుతుందని చెప్పి అందరూ భావిస్తున్నామని చెప్పి టీడీపీ వర్గాల్లో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే దెందులూరు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చింతమనేని ప్రభాకర్ ఇటీవల ఒక ప్రసంగంలో పవన్ కళ్యాణ్ గనక ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం నుండి కనుక పోటీ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో నేను రాజకీయం నుండి తప్పుకొని పవన్ కళ్యాణ్కి అవకాశం ఇచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపించే బాధ్యత నాది అంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సవాల్ విసిరారు. అంతేకాకుండా అనంతపురం నియోజకవర్గం నుండి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ప్రభాకర్ చౌదరి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గనక అనంతపురం నుండి పోటీ చేస్తే నేను ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలిపించుకోవడం కోసం సాయశక్తిలో ప్రయత్నిస్తానంటూ ప్రభాకర్ చౌదరి కూడా వెల్లడించారు. ఇటు నుండి చూసుకున్న పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేస్తారన్న మేము ఆనందంగా స్వాగతిస్తామంటూ టీడీపీ కార్యకర్తలు అలాగే కొంతమంది ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న వారు కూడా పవన్ కళ్యాణ్కి మద్దతు పలుకుతూ ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం భీమవరం నుండి పోటీ చేయడానికి సాయశక్తుల కృషి చేసి ముందుకు గెలుస్తానంటూ పవన్ కళ్యాణ్ కొన్ని మాటల్లో వెల్లడవుతూ ఉంది. పవన్ కళ్యాణ్ కోసం టీడీపీ కార్యకర్తలు త్యాగాల మీద త్యాగాలు చేస్తూ ఉన్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.